గైస్ అలా సరదాగా బయటికి వెళ్దాం రండి, మళ్ళీ వేరేలా అర్థం చేసుకోకండి. హాస్టల్లో ఫుడ్ తిని 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 నాలుక మీదున్న టేస్ట్ బడ్స్ చచ్చిపోయినాయి గైస్. అందుకని మేము బయట ఏదైనా ఫుడ్ తిందామని వెళ్తున్నాం. సో మీకు కూడా మేము ఎక్కడ వెళ్ళామో చూపిస్తానే రండి మాతోని. ఫస్ట్ అయితే ఒక స్నాప్ తీసుకోవాలి, అది మా గర్ల్స్కి మ్యాండేటరీ. అండ్ తర్వాత వచ్చేసి ఇక్కడ వార్డెన్ పర్మిషన్ తీసుకొని అక్కడ సెక్యూరిటీ అంకుల్కి లెటర్స్ చూపించాలి కదా, సో అది ఇచ్చేసి బయటికి వెళ్ళినాం. అలా తమిళనాడులో ఇది ఒక విలేజ్ అనమాట. అక్కడ మార్కెట్లో మ్యాంగోసే ఉన్నాయి, ఎక్కడ చూసినా ఫ్రూట్స్ అయితే చాలా రేర్. ఇంకా మ్యాంగోస్ తీసుకొని తర్వాత నా ఫ్రెండ్స్ అయితే పానీపూరి తింటున్నారు. తమిళనాడు టేస్ట్ అనమాట. ఎలా ఉంది అంటే మనంత బాగాలేదని చెప్పినారు. నేనైతే పానీపూరి అస్సలు తినను. అసలు మేము వెళ్ళిందే ఏమైనా తినడానికి, మెయిన్గా నాన్ వెజ్. హాస్టల్ అస్సలు నాన్ వెజ్ పెట్టారు మాకు, అందుకని బయట టేస్ట్ చేద్దామని వెళ్ళిన రోడ్డు మీద నా చెప్పులు తెగిపోయినాయి గాయస్. సో వెళ్ళి మళ్ళీ చెప్పులు తీసేసుకొని ఎక్కడ చూసినా ఫిష్ ఒక్కటే అమ్ముతున్నారు. నాన్ వెజ్ చికెన్ అవి చాలా తక్కువ. వాళ్ళకేమో మన తెలుగు రాదు, హిందీ రాదు, ఇంగ్లీష్ కూడా రాదు, లిటిల్ బిట్ ట్రై చేస్తారు. అండ్ వాళ్ళదేమో మనకు తమిళ్ రాదు. ఇంకా అచ్చిరాని భాషలో ట్రాన్స్లేట్ చేస్తూ ఇంకా ఫిష్ అయితే తీసుకున్నాం అక్కడ. సో రూమ్కి వచ్చి అయితే ఫిష్ తింటున్నాం. ఓకే మనంతా బాగాలేకున్నా ఓకే, వాళ్ళ స్టైల్లో వాళ్ళు బాగానే చేశారు. ఇంకా మంచిగా తినేసి అలాగే వచ్చేటప్పుడు స్ప్రైట్ కూడా తెచ్చుకున్నాం అనమాట. ఈ ఫిష్ తినడంలో బాధ లేదు, కానీ ఆ ముళ్ళులు తీయడంలోనే చాలా పెద్ద కష్టం ఉంటుంది. ఇంకా ఎలాగో తీసుకుంటాం, మెల్లిమెల్లిగా అయితే కంప్లీట్ చేసినాం. బాయ్ గాయ్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.